నమ్మకం నువ్వే జగం మేం నమ్ముతాం నిన్నే జగం నువ్వే జగం నువ్వే జగం మా నమ్మకం నువ్వే జగం నిన్నే జగం నిన్నే జగం మేం నమ్ముతాం నిన్నే జగం నిన్నే జగం నిన్నే జగం మేం నమ్ముతాం నిన్నే జగం నిన్నే జగం నిన్నే జగం మేం నమ్ముతాం నిన్నే జగం ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా స్ఫూర్తికి నువ్వే మా దిక్కున నిలబడి తలపడి కలబడి నిలిచిన నేతను భావను భూతము సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగం మేం నమ్ముతాం నిన్నే జగం మా నమ్మకం నువ్వే జగం మేం నమ్ముతాం నిన్నే జగం నువ్వే జగం నువ్వే జగం మా నమ్మకం నువ్వే జగం నిన్నే జగం నిన్నే జగం మేం నమ్ముతాం నిన్నే జగం గర్భమని చొచ్చబడుగు కడుపులను నింపె ముత్తములే బలిగంట బిడ్డు పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్యములే కంటిని కొడితే మా తోడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ముద్దు అనే నినాదంతో కోటి సంతకాల సేకరణ చేస్తూ ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి గడప తొక్కి ప్రజల దగ్గర వెళ్ళామో అక్కడ సంతకాల సేకరణ చేసుకుంటూ ఈరోజు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్క జిల్లాలో కూడా హెడ్ క్వార్టర్ కు మనం తరలించడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళా మనము వచ్చే వారంలో కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా బాక్సెస్ ఏదైతే స్లిప్స్ మేము ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నామో ఇవన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ టు విజయవాడకు తరలిస్తాం. మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ని మీట్ అవుతూ ఈ కోటి సంతకాల సేకరణ ఇంతమంది మనోభావ విరుద్ధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు, ఇది వెంటనే ఆపండి అని మేము గవర్నర్ గారికి కూడా ఈ కోటి సంతకాల సేకరణ అనేది మనం ఇవ్వబోతున్నాము. డెఫినెట్ గా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలందరూ కూడా కోటి సంతకాల సేకరణ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే డెఫినెట్ గా మళ్ళీ ప్రైవేటైజేషన్ పీపీపీ విధానానికి వెళ్ళడానికి దుస్సాహసం చేయదు అని మాకు నమ్మకం ఉంది. మొన్న కూడా మనం చూసినాం, ఒక ఇండిగో ఫ్లైట్ అంటే మొనోపలి అనేది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ డెమోక్రటిక్ కంట్రీ. మొనోపలి అనేది నిజంగానే బ్యాడ్. బట్ ఎయిర్వేస్ లో మనం చూసినాం ప్రైవేటైజేషన్ మొనోపలి జరిగింది కాబట్టి డీజీసీఏ రూల్స్ ని వాడు ఒప్పుకోలేదు. ఎఫ్డిడిఐ కూడా మనం చూసినాం. అంటే ఇవన్నీ కూడా ఈ రోజు గవర్నమెంట్ సడలించి ఒక రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి ఇండిగో అనే వాళ్ళు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసే విధానం, ఒక ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ఎయిర్వేస్ బ్లాక్మెయిల్ చేసే వరకు వెళ్ళారంటే నిజంగా ప్రైవేటైజేషన్ అనేది ఎంత దారుణమో, ఎంత డెమోక్రసీకి ఒక హిండ్రెన్స్ అనేది మనము లైవ్ గా చూసినాం పోయిన వారం అంతా. ఈ రోజు కూడా అవన్నీ కూడా సెటరైట్ కాలేదు. ఇవన్నీ ఉదాహరణగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇప్పటికైనా దిగొచ్చి మీరు 17 మెడికల్ కాలేజ్ జగన్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అని మీ మనోభావన ఉండొచ్చు. అయితే
ప్రజలకు కోవిడ్ అనే క్లిష్టమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అండగా ఉండాలని, ఆరోగ్యం వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఈ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినారు. ఇవన్నీ కూడా ప్రజలకి అందిస్తాం. ఎందుకంటే ప్రజా వైద్యము ప్రజల హక్కు కాబట్టి ఈ రోజు దయచేసి మీరు దిగొచ్చి ఈ 1 కోటి సంతకాల సేకరణ మనం చేసినాం కాబట్టి ఇప్పటికైనా మీరు మీ మనసు చలించి ప్రజల పట్ల నిలబడి ప్రజలకు మంచిది చేయని మీ అందరికీ కూడా ప్రజల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ అందరూ కూడా గమనించాలి, ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సంతకం పెట్టినారు. టీడీపీ వాళ్ళు పెట్టినారు, బీజేపీ వాళ్ళు పెట్టినారు, జనసేన వాళ్ళు పెట్టినారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టినారు. అంటే ఒక మంచి కార్యక్రమం కోసం మన జిల్లాలో పెనుగొండలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరూ వచ్చి దీనికి సై అన్నారంటే ఖచ్చితంగా దీనికి ఎక్కువగా మద్దతు ఉంది. దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా బీజేపీ వాళ్ళైతే సెంట్రల్ అయితే ఏమి, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, దయచేసి దీనికి స్పందించండి. లోకల్ గా ఉన్న మంత్రి గారు సవితమ్మ కూడా దీనిపైన మీరు స్పందించాలి. వెంటనే పీపీపీ విధానం అనేది రద్దు చేస్తూ ఇది గవర్నమెంట్ కి అర్పించాలి అని మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా కూటమి వాళ్ళని మేము కోరుకుంటున్నాం.